ఇరాన్ మీద నేరుగా దాడి విషయంలో అగ్రరాజ్యం మల్లగుల్లాలు పడుతోంది. దౌత్యపరమైన పరిష్కారం కుదరని పక్షంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన బలాన్ని ఉపయోగించుకునేందుకు భయపడరని శ్వేతభవనం ప్రకటించింది. మరోవైపు తాను ట్రంప్ నిర్ణయంతో ప్రమేయం లేకుండా దాడులకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణ కోసం జోక్యానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇదిలా ఉంటే ఇరాన్కు చైనా రహస్యంగా ఆయుధాలు సరఫరా చేస్తోందనే వార్తలు తాజాగా కలకలం రేపుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో ఇరాన్పై నేరుగా దాడికి అమెరికా కూడా సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలు ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేశాయి. ఇరాన్పై సైనిక చర్య చేపట్టే విషయంలో 2 వారాల్లోపు అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. వైట్ హౌస్ స్పష్టం చేసింది. చర్చలు జరిగే అవకాశాలున్నాయా లేవా అనే అంశాన్ని బట్టి నిర్ణయం ఉంటుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాకు వెల్లడించారు. ఇరాన్తో దౌత్యపరమైన పరిష్కారానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ దేశం అణ్వాయుధం సంపాదించకుండా నిరోధించడమే అధ్యక్షుడి తొలి ప్రాధాన్యమని ఆమె అన్నారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం అనేది అణ్వాయుధాలను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని తగ్గించడంపైనే ఉంటుందన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడూ దౌత్యపరమైన పరిష్కారం కోసమే ఆలోచిస్తారని, ఆయన ప్రధాన శాంతికర్త అని ఆమె పేర్కొన్నారు. ఆయన బలం ద్వారా శాంతిని నెలకొల్పే అధ్యక్షుడని, ఏ సమస్యకైనా దౌత్య పరిష్కారం ఉంటే దాన్నే ఆయన ఎంచుకుంటారని కరోలిన్ లివిట్ అన్నారు. అయితే అవసరమైన సమయంలో ఆయన తన బలాన్ని ఉపయోగించుకునేందుకు భయపడరని తెలిపారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేమన్నారు. ఇరాన్లో అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందని నెతన్యాహు పేర్కొన్నారు. ఫోర్డులోని భూగర్భ అణు కేంద్రంతో సహా ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేయనున్నట్లు తెలిపారు. అయితే ఇందుకు అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు వేచి ఉండబోమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన దాడుల విషయంలో కూడా యూరోప్ ఆదేశాల కోసం వేచి చూడలేదన్నారు. ఈ సందర్భంగా ఇరాన్లో పరిపాలనను పతనం చేసే ఉద్దేశం తమకు లేదని, అది పూర్తిగా ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయమన్నారు. ఇరాన్పై దాడిలో యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ చేరాలనుకుంటున్నారా లేదా అనేది పూర్తిగా ఆయన నిర్ణయమేనన్నారు. తాను ఇజ్రాయెల్కు ఏది మంచిదో అదే చేస్తానని, అలాగే ట్రంప్ కూడా అమెరికాకు మంచి జరిగే నిర్ణయాలే తీసుకుంటారన్నారు. మరోవైపు పశ్చిమాసియాలో అమెరికా దూకుడుకు అభ్యంతరం వ్యక్తం చేసింది రష్యా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా సైనిక జోక్యానికి దిగటం సరికాదని, ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. కాగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణకు తెరదించడానికి వీలుగా మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధినేత పుతిన్ చెప్పారు. ఇజ్రాయెల్ భద్రతకు హామీ ఇస్తూ శాంతియుత ప్రయోజనాల కోసం ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగించేలా ఒక స్పష్టమైన ఒప్పందానికి రావడానికి అవసరమైన చర్చలకు సహకరిస్తానని తెలిపారు. ఈ ఘర్షణ నిజంగా చాలా సంక్లిష్టమైన అంశమని పేర్కొన్నారు. అయినప్పటికీ దీనికి పరిష్కార మార్గం కనిపెట్టొచ్చని స్పష్టం చేశారు. కాగా పుతిన్ ప్రతిపాదన పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ముందు మీ సంగతి చూసుకోండి. ఉక్రెయిన్తో యుద్ధం ఎలా ఆపాలో ఆలోచించుకోండి. మీకు మీరే మధ్యవర్తిత్వం వహించుకోండి. నా కోసం ఈ సాయం చేయండి. మీ సొంత సమస్య గురించి ఆలోచించుకున్న తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని పుతిన్కి చురకలంటించారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్కు చైనా రహస్యంగా సాయం చేస్తున్నట్లు తాజాగా బయటపడింది. జూన్ 14 నుంచి దాదాపు 5 బోయింగ్ 747 విమానాలు చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరాయి. సాధారణంగా ఈ రకం విమానాలను రవాణా కోసం వినియోగిస్తారు. అవి కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కిస్తాన్ మీదుగా ప్రయాణించి ఇరాన్ వైమానిక ప్రాంతానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి అవి ఎటు వెళ్లాయనేది తెలియదు. అయితే విమాన గమ్యస్థానాలు లక్సెంబర్గ్ కాగా అవి అసలు యూరోపియన్ గగనతలంలోకి ప్రవేశించనే లేదు. ఈ నేపథ్యంలో ఇరాన్కు డ్రాగన్ మిలిటరీ సాయం అందిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా తన దీర్ఘకాల మిత్రదేశమైన ఇరాన్కు సాయం చేసే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. అయితే చైనా నుంచి ఇరాన్కు వెళ్తున్నట్టు అనుమానిస్తున్న బోయింగ్ 747 విమానాలతో తమకెలాంటి సంబంధం లేదని లక్సెంబర్గ్ చెందిన కార్గో విమానయాన సంస్థ కార్గో లక్స్ వెల్లడించింది. ఈ మేరకు తన అధికారిక సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో తన విమానాలు ఏవి ఇరాన్ గగనతలాన్ని ఉపయోగించుకోవని కార్గో లక్స్ తెలిపింది. తమ ఎయిర్లైన్ కార్యకలాపాలు పూర్తిగా పారదర్శకంగా ఉన్నాయని వెల్లడించింది. మరోవైపు ఇరాన్ క్షిపణులతో టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా నగరాలు దద్దరిల్లాయి.
ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. మొత్తం 240 మందికి గాయాలయ్యాయి. బీర్ షెబాలోని సోరోకా ఆసుపత్రి పక్కనే ఇజ్రాయెల్ సైనిక కార్యాలయం ఉందని, అందుకే దాడి చేశామని ఇరాన్ పేర్కొంది. ఈ దాడిని ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించింది. ఇందుకు ప్రతిగా టెహరాన్కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరాక్ భారా జల కేంద్రంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. ప్రధాన అణుకేంద్రం నతాంజ్ పైన ఐడీఎఫ్ బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ బహుళ వార్ హెడ్లున్న క్షిపణులను ప్రయోగిస్తోందని ఇజ్రాయెల్ రక్షణ దళం పేర్కొంది. ఇరాన్ తమపై దాడి చేసేందుకు ఇరాన్ క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఇజ్రాయేలీ దళాలు ఆరోపించాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ తొలిసారి వీటిని ఉపయోగించింది. ఈ క్షిపణి వార్ హెడ్ 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి 20 చిన్న మందుగుండు సామాగ్రిగా విడిపోయి పలు ప్రాంతాలలో పడ్డాయి. ఇరాన్కు చెందిన ఇతర బాలిస్టిక్ క్షిపణుల కంటే ఈ క్లస్టర్ బాంబు క్షిపణులు భారీ ముప్పును కలిగిస్తాయని చెప్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతమొందిస్తామని ఇజ్రాయెల్ తాజాగా హెచ్చరించింది. ఆయన ఈ భూమి మీద ఉండటానికి అర్హుడు కాదని పేర్కొంది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని బీర్ షెబా ఆసుపత్రిని ఇరాన్ క్షిపణి తాకడంతో 200 మందికి గాయాలయ్యాయి. దీంతో పాటు టెల్ అవీవ్లోని నివాస భవనాలను ఇరాన్ క్షిపణులు తాకాయి. ఇక్కడ 40 మంది వరకు గాయపడ్డారు. ఇజ్రాయెల్లోని ఆసుపత్రిపై ఇరాన్ క్షిపణి దాడులు చేపట్టడంపై దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టెహరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తాము అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటే వాళ్లు మాత్రం అమాయకులే లక్ష్యంగా ఆసుపత్రులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఖమేనీని లక్ష్యంగా చేసుకుంటామని ఆ దేశ రక్షణ మంత్రి ఖడ్జ్ హెచ్చరించారు. ఇరాన్తో భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కుమారుడి పెళ్లి వాయిదా పడింది. ఇరాన్ దాడుల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తమ ప్రియమైన వారు దూరమై ఎన్నో కుటుంబాలు వేదన అనుభవిస్తున్నాయి. మనలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత నష్టం జరిగింది. అందరం త్యాగాలు చేయాల్సి వస్తోంది. యుద్ధం కారణంగా నా కుమారుడు అవ్నర్ పెళ్లిని రెండోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది అవ్నర్ వివాహం చేసుకోబోయే అమ్మాయి నా భార్య సారాపై తీవ్ర మానసిక ప్రభావం చూపిస్తోంది. ఈ ప్రతికూల పరిస్థితిని తట్టుకుంటున్న ఆమె ఓ హీరో అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. అయితే నెతన్యాహు దీన్ని పెద్ద త్యాగంగా చెప్పుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ యుద్ధం సమయంలో ఎంతో మంది వైద్యులు రాత్రి షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. వారు నిజమైన హీరోలు. ఈ ఉద్రిక్తతల కారణంగా మేమంతా నరకం అనుభవిస్తుంటే మీరు పెళ్లి వాయిదా వేయటాన్ని త్యాగంగా భావిస్తున్నారా అని పలువురు ఇజ్రాయేలీలు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు.